బాబు గారికి ఆయన ఉపన్యాసాన్ని ముందు ఆయనకి చూపెడితే బాగుంటుంది, లేకపోతే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఉపన్యాసం ఇవ్వడంలో తప్పలేదు, వైసీపీ ఓడిపోతుంది, జగన్ ఓడిపోతాడు, జగన్ దుర్మార్గుడు, రాక్షసుడు ఇవన్నీ. కానీ కొన్ని పదాలు వింతగా ఉంటాయి. ఒకప్పుడు రత్నాల సీమ రాయలసీమ, ఇప్పుడు నాశనం చేసేశారు. ఎప్పుడు రత్నాల సీమ? చంద్రబాబు గారు ఉన్నప్పుడైనా రత్నాల సీమ? మొన్న 5 ఏళ్లలోనైనా? ఇది ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల హయాంలో రత్నాలు రోడ్ల మీద కుప్పలు పోసి అమ్మారంటారు. అట్లాగే పోయి చంద్రబాబు గారు ఉన్నటువంటి 14 ఏళ్ల పాలనలో ఎప్పుడన్నా ఓ రత్నమన్న రోడ్డు మీద కనిపించిందా? మరి రత్నాల సీమ అప్పుడు, ఇప్పుడు రాళ్ళసీమ అయిపోవడం ఏంటి? 54 సీట్లు గెలుస్తామని చెప్పారు, వెరీ గుడ్, తప్పేం లేదు, అది ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి కూడా. కానీ రత్నాలసీమ రాళ్ళసీమగా మారిపోయింది, లేకపోతే సాగునీటి వనరులు మోసం చేస్తున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన నీళ్ళు ఇవ్వకుండా 4.5 ఏళ్ల క్రితం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పంటే, అది కూడా రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, పోతిరెడ్డిపాటికి వ్యతిరేకంగా ఆంధ్రాలో ఉద్యమం చేసింది, ప్రకాశం బ్యారేజీ మీద ధర్నా చేసింది చంద్రబాబు నాయుడు. అట్లాగే మొన్న కూడా సాగునీటి ప్రాజెక్టులో నుంచి నీళ్ళని కొత్త ప్రాజెక్టులు కట్టేసి తీసేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తే ఒక పక్కన తెలంగాణ వాళ్ళు బాధపడ్డారు, తెలంగాణ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారంటే అర్థం ఉంది. చంద్రబాబు నాయుడు దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమాలు చేశారు. రాయలసీమకి నీళ్ళకి సంబంధించి ఏది పొంగనూరు అట్లాంటి ఏరియాలకు నీళ్ళు వెళ్ళనివ్వకుండా కంప్లైంట్లు పెట్టించి కోర్టులో వేయించింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆయన మాట్లాడడం అంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ప్రసంగాల సందర్భంలో కాస్త క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ ఏమో.